మన మధ్యలో ఉన్నారు. వారికి నేను ఈ అమూల్యమైన సమయాన్ని నేను అప్పచెప్తా ఉన్నాను. బ్రదర్, దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కుడి వచ్చిన మీకు అందరికీ ప్రభు ప్రేరణ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 11వ వార్షికోత్సవ ఈ యొక్క ఆరాధనలో పాలు పొందడానికి ప్రభు నాకు చూపిన కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఆహ్వానించిన దైవజనులు సంఘ కాపరి గారికి, సంఘ నాయకత్వమునకును కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు ప్రేరణ వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నమస్కారానికి ప్రతి నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయమున మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించగాను ఎహెచ్కేల్ గ్రంథం, దయచేసి మీరు కూడా అందరూ కూడా నాతో పాటు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని తెరిచి శ్రద్ధగా పఠించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. ఎహెచ్కేల్ గ్రంథం 17వ అధ్యాయము, ఎహెచ్కేల్ గ్రంథం 17వ అధ్యాయము, పేజీ నంబర్ పాత నిబంధన గ్రంథములో 699వ పేజీ నంబర్. సులువుగా తీయడానికి పేజీ నెంబర్ కూడా చెబుతున్నాను. మనము అందరూ కూడా కలిసి 17వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు కలిసి చదువుదాం ప్రియులారా. ఎహెచ్కేల్ గ్రంథం 17వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు అందరము కలిసి చదివి దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని మనము ప్రారంభిద్దామా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నానా విధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలును, ఈకెలును, పొడుగైన పెద్ద రెక్కలును గల ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పై కొమ్మను పట్టుకొనెను. అది దాని లేత కొమ్మల చెగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న ఒక పురమందు దానిని నాటెను. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను. అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయెను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను, దాని వేళ్ళు క్రిందికి తన్నుచుండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. పెద్ద రెక్కలును విస్తారమైన ఈకెలును గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షవల్లి యగునట్లుగా అది విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను, ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. కావున నీవిలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అట్టి ద్రాక్షవల్లి వృద్ధి నొందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇక చిగిరింపవు. అది నాటబడినను వృద్ధి పొందున తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. దయచేసి ప్రార్థన చేసుకొని చదవబడిన ఈ యొక్క లేఖన భాగము నుండి ప్రభు తన యొక్క ఉద్దేశమును, మన పట్ల తనకున్న ఆలోచనలను బయలుపరిచినట్లు కూడి వచ్చిన మనం అందరము కూడా ప్రార్థనలో ఏకీభవించి ప్రభు యొక్క కృప కొరకు, ప్రభు యొక్క సహాయం కొరకు కనిపెట్టుదాము. ప్రార్థన. మహోన్నతుడవైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము.
ఈ యొక్క మధ్యాహ్న సమయమున మాకు అనుగ్రహించిన లేఖన భాగమును బట్టి కృతజ్ఞతలు. ఈ వాక్య భాగములో నుండి మీకు చిత్తమును మాకు బయలుపరిచి కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి మా మధ్య నీ నామాన్ని ఘనపరచుకోనుమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయమున మనం చదివిన లేఖన భాగము యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం ప్రారంభిద్దామా? ఎలాగూ ప్రారంభించబడిందో 17వ అధ్యాయం 1వ వచనం చదువుదామా అందరం కలిసి ఒకసారి? మరి అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఏమంటున్నాడు అక్కడ? దేవుని యొక్క వాక్కు ఏమైందంట? ప్రత్యక్షం కావడం అంటే, ప్రత్యక్షము కావడం అంటే ప్రతి అక్షం అంటే కన్ను, అక్షం అంటే కన్ను, అక్షి అంటారు. అక్షి అంటే విశాలాక్షి అంటారు, అంటే విశాలమైన కన్నులు గలవారు అంటారు. తర్వాత కమలాక్షి అంటారు, కమలము వంటి కన్నులు గలవారు అంటారు కమలాక్షి. అక్షి అంటే కన్ను, ప్రతి అంటే ఎదురుగా, అక్షికి ఎదురుగా అంటే కనబడుతుంది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. మన ముందు ఇప్పుడు ఏముంది? మన ముందు దేవుని వాక్యం ఉంది. మన ముందు ఏముంది? ఇప్పుడు మనకు ఏం కనబడుతుంది? ఇక్కడ దేవుని వాక్యం కనబడుతుంది. చూడండి ఏమైంది? మొదటి వచనం చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. కనబడిన వాక్యం ఏం చేసిందంట? మాట్లాడుతున్నది. కనబడిచిన వాక్యము మౌనంగా ఉంటుందా? మాట్లాడుతుంది. ఇప్పుడు మన కనబడుతున్న వాక్యము అది మౌనముగా ఉంటుందా? ఎవరు చూస్తే వారితో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూస్తే వారితో ఈ యొక్క వాక్యము మాట్లాడుతుంది. అందుకే మనము వాక్యం చదువుతుంటే అది మౌనముగా ఉండదు. కనబడుచున్న వాక్యము మనతోని మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో చూడండి. 2వ వచనములో ఏం మాట్లాడింది? ఆ ప్రవక్తకు దేవుని యొక్క వాక్యము కనబడి వాక్యం మాట్లాడింది. ఏం మాట్లాడిందో చూడండి. 2వ వచనము. నరపుత్రుడా, నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఉపమానం అంటే ఏంటి? ఉపమానం అంటే ఏంటి? ఒకటి అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తారు కదా, దాన్ని ఉపమానం అంటారు. ఒక అర్థం చేసుకోవడానికి చిన్న కథ రూపముగా చెప్పేదాన్ని ఉపమానం అంటారు. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూడండి. ఇది ఇలాగే ఉంచండి. మనం చదివిన లేఖన భాగము దాన్ని మనము ధ్యానించబోతున్నాము. ఉపమానం అనే పదము అర్థం చేసుకోవడానికి మనము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఉపమానం అంటే ఏంటో చూడండి. 3వ వచనం, 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనము. అందరు చూస్తున్నారా? అందరు చదువుదామా? చూసిన అందరు చదువుదామా? 13వ అధ్యాయము 3వ వచనము. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎవరు? యేసు ప్రభువు శిష్యులను చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఆ ఉపమానం ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే మనకు అర్థం కావడానికి మనం పిల్లలకి ఏం చెప్తాము? అనగనగా అడవిలో ఒక సింహం ఉన్నది, ఆ సింహము ఒక గుహలో పండుకున్నది, అప్పుడు ఒక కుందేలు. ఇవన్నీ ఏంటి? ఎందుకంటే మనము పిల్లలను వారి యొక్క లక్ష్యాన్ని లేదా ఏకాగ్రతను మనము ఆకర్షించడానికి మనం ఒక కథ చెబుతాం. దాని ఉపమానం అంటాం. యేసు ప్రభు వారు వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పారట. ఏమంటున్నాడు చూడండి. 3వ వచనం కొనసాగించండి. 3వ వచనం కొనసాగించండి. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. అంటే ఏంటి? చిన్న కథలాగా చెప్తుంటే మన ఇప్పుడు అయ్యగారు జ్ఞాపకం చేశారు. చుట్టూ పొలాలు ఉన్నాయి అన్నారు. పొలం కనుక చెబుతుంటే మనకు చాలా ఆసక్తి ఉంటుంది. ఏంటి? నిజమే, పొలం అంటే మనకు అందరికీ తెలుసు, వ్యవసాయం అంటే బాగా తెలుసు. మనం అందరం కూడా వ్యవసాయ నుంచి మనం వచ్చిన వారము కాబట్టి వ్యవసాయం అనగానే చాలా ఆసక్తిగా మనం వింటాం.
అయితే యేసుప్రభువు ఏం చెప్తున్నారు? విత్తువాని గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఉద్దేశం ఏంటి? ఆ ఉపమానం చెప్పడంలో ఉద్దేశం ఏంటి? చూడండి 13వ అధ్యాయం చూడండి 10వ వచనం చూడండి. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఉపమానము చెప్పుటలో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాము. 10వ వచనము. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడచ్చు? ఏం ప్రభువా, ప్రతిసారి నువ్వు కథలు చెప్తున్నావేంటి? ఒకసారి విత్తువాని గురించి ఉపమానం చెప్తావు, ఇంకోసారి ఏమో సముద్రములో వల వేయడం గురించి చెబుతావు, ఇంకోసారి ఏమో తప్పిపోయిన కుమారు గురించి చెబుతావు, ఇంకోసారి ఏమో ద్రాక్ష తోట గురించి చెప్తావు. ఎందుకు ప్రతిసారి నీ ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుచున్నామని శిష్యులు ప్రభువాన్ని అడిగారు. అడిగినప్పుడు చూడండి ప్రభు వారు ఏమన్నారు చూడండి. 11వ వచనంలో చూడండి. 11వ వచనంలో, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, పరలోక రాజ్య మర్మములను తెలుపుటకు ఆయన ఉపమాన రీతిగా మనతోని మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి పరలోక రాజ్య మర్మం ఏంటి చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయము. లూకాసు వార్త 8వ అధ్యాయము. 11వ వచనం చదువుదామా దయచేసి. 11వ వచనం చదువుదామా, పెద్దగా చదువుదాం. ఉపమానం లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. పెద్దగా చదువుదామా, అందరం కలిసి చదువుదాం. ఎందుకు? అందరికీ అర్థం కావాలి, అందరూ కూడా వాక్యమును వినాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి. లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం చదువుదామా, పెద్దగా చదువుదాం, అందరం కలిసి చదువుదాం. 8వ అధ్యాయం 11వ వచనము. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. అబ్బా, అప్పటి వరకు వారు ఏమనుకున్నారంటే ఒక పొలము, ఒక విత్తనము, ముండ్ల పొద, తర్వాత మంచి నేల, రాతి పక్క, ఇవన్నీ ఏంటి అర్థం కాలేదు. కానీ విత్తనము దేవుని వాక్యం అంటే మనకు చాలా అంత అర్థమైపోయింది. ఏంటంటే దేవుని వాక్యము విత్తనముతో పోల్చబడింది. కాబట్టి విత్తనము ఏ పని చేస్తుందో దేవుని వాక్యము ఆ పని చేస్తుంది అని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే నేరుగా చెబుతుంటే అర్థం కాదు. కాబట్టి దేవుడు ఏం చెప్పేవాడంటే ఉపమానము చెప్పేవాడు, ఉపమానం యొక్క భావము కూడా చెప్పేవాడు. అదే చూసాం కదా 11వ వచనంలో. ఈ ఉపమాన భావం ఏమనగా అంటే ఉపమానము చెబుతూ దాని యొక్క అర్థం కూడా ప్రభువారు చెప్పేవారు. అంటే మర్మముగానే దేవుడు ఉంచలేదు, మనకు విషదపరిచాడు. చూడండి ఏమంటున్నాడు చూడండి దయచేసి. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయంతో ముందు మనము చదివిన ఆ లేఖన భాగము గమనించినట్టయితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభువారు ఒక మాట చెప్తారో చూడండి. ఏమంటాడు? 35వ వచనం చూడండి. 35వ వచనంలో గమనించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 35వ వచనము. యేసు ఈ సంగతులన్నిటినీ ఉపమాన రీతిగా బోధించెను, ఉపమానము లేకుండా వారికి ఏదియూ బోధించలేదు. కాబట్టి మనం చదివిన యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనములో ఏమి చెబుతున్నాడు అక్కడ? నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయులకు ఏం చదివాము? యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనంలో ఏం చదువుతున్నామో, నరపుత్రుడా నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ. విప్పుడు కథ అంటే ఏంటి? విప్పుడు కథ అంటే ఏంటి? ఒక చిన్న సామెతలాగా చెప్తారు. పొట్టి వానికి పుట్టెడు అంగీలు అంటారు. అంటే ఏంటి? ఉల్లిగడ్డ. పొట్టి వానికి పుట్టే అంగీలు అంటే ఉల్లిగడ్డ అని చెప్పకుండా చిన్న చిన్న పొడుపు కథలు, విప్పుడు కథలు చెబుతుంటారు. అయితే విప్పుడు కథలు అది అందరికీ అర్థం కాదు. న్యాయాధిపతులు ఇది ఇలాగా ఉంచండి. యెహెజ్కేలు గ్రంథం విప్పుడు కథ అంటే ఏంటో చూద్దాం. చిన్న ఒక మాట చదివి మనం ఇక్కడికి వచ్చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం చూసినట్లయితే 14వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం చూద్దామా. విప్పుడు కథ అంటే ఏంటో ఒకసారి మనము ఆలోచన చేద్దాం, తెలుసుకుందాం. ఉపమానం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. తర్వాత విప్పుడు కథ అంటే ఏంటో మనం చూద్దాం. చూడండి న్యాయాధిపతుల గ్రంథం
14వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సంసోను, మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథ వేసేదను. సంసోను ఒక విప్పుడు కథ వేశాడు. విప్పుడు కథ వేసినప్పుడు వారికి అర్థం కాలేదు. ఏంటి విప్పుడు కథ, ఏంటి దాని అర్థం ఏంటి, వారికి అర్థం కాలేదు. చూడండి, గమనించండి. 14వ వచనము చివరి భాగము చూడండి. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. 3 దినాలు వాళ్ళు బుర్రలు బద్దలు కొట్టుకున్నా వారికి అర్థం కాలేదు. సంసోను ఏమన్నాడు, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చిన ఒక ఉపమానం, ఒక విప్పుడు కథ వేస్తే వారు చెప్పలేకపోయారు. కాబట్టి దేవుడు మనకు ఉపమానము చెప్పాడు, దాని భావము చెప్పాడు, తర్వాత విప్పుడు కథ చెప్పాడు. ఎవరు కూడా చెప్పలేని విప్పుడు కథ భావము కూడా యేసు ప్రభు వారు మనకు చెప్పారు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం కొనసాగిద్దామా, 3వ వచనం కొనసాగిద్దామా. 3వ వచనంలో ఏంటి, నరపుత్రుడా నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలీయులకు వేయము. ఏంటంటే ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3వ వచనం చదువుదాం అందరం కలిసి. 3వ వచనము, నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను, ఈకెలను, పొడుగైన పెద్ద రెక్కలను గల ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పై కొమ్మను పట్టుకొనెను. ఏంటి, పక్షిరాజు అంటే ఎవరు? పక్షిరాజు ఏం చేసింది? పక్షిరాజు ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళి ఏమి తీసుకొని వచ్చింది? ఆ తీసుకొని వచ్చిన దాన్ని ఏం చేసింది అని మనకు మరలా అర్థం కాదు, చదువుతుంటే అర్థం కాదు. కానీ చూడండి, గొప్ప పక్షిరాజు యొక్క వర్ణన ఎలాగుంది అక్కడ 3వ వచనంలో. పక్షిరాజు యొక్క వర్ణన ఎలాగుంది చూడండి. నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలు. దాని రెక్కలు ఎలాగున్నాయంట, కలర్స్ ఉన్నాయి. కలర్ఫుల్ అంటారు చూసారా, కలర్స్. ఈస్ట్మన్ కలర్ అంటే అన్ని రంగులతో ఉంటుంది. పసుపు, ఎరుపు, నారింజ, నలుపు, తెలుపు అన్నీ కూడా ఉంటాయి. దాని రెక్కలు ఎలాగున్నాయి, నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలు. ఇంకేముంది చూడండి అక్కడ, పొడుగైన పెద్ద రెక్కలు గల ఒక గొప్ప పక్షిరాజు. ఈ పక్షిరాజు అంటే ఎవరు, ఏమని అర్థం చేసుకోవాలి? ఇక్కడ 11వ వచనం నుండి ఆ క్రింది భాగములో దేవుడు ఆ ఒక యెహెజ్కేలు ప్రవక్తకు అర్థం చేయించాడు. ఏంటి, ఆ విప్పుడు కథ యొక్క భావం ఏంటి, ఉపమానం యొక్క భావం ఏంటో దేవుడు అక్కడ చాలా విపులంగా వివరించాడు. ఇప్పుడు మనం చూద్దాం, పక్షిరాజు అంటే ఎవరంటే చూడండి, ద్వితీయోపదేశకాండం. పక్షిరాజు అంటే ఎవరో ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనంలో చూద్దామా దయచేసి. పక్షిరాజు అంటే ఎవరో చూద్దాం. 32వ అధ్యాయము 11వ వచనం పెద్దగా చదువుదామా అందరం కలిసి, పెద్దగా చదువుదామా. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. దేవుడు ఎవరితో పోల్చుకుంటున్నాడు తనకు తాను? పక్షిరాజు ఎలాగైతే తన పిల్లలను తన రెక్కల మీద మోయునో యెహోవా వానిని నడిపించెను. దేవుడు ఎవరితో పోల్చుకుంటున్నాడు? పక్షిరాజుతో పోల్చుకుంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పక్షిరాజుతో దేవుడు పోల్చుకుంటున్నాడు. పక్షిరాజు ఏ విధంగా తన రెక్కల మీద పిల్లలను అది మోయునో యెహోవా ఇశ్రాయేలులను మోసి వారిని నడిపించాడని చెప్పుకుంటున్నాడు. ఆయన కాకితో పోల్చుకోలేదు, ఇంకా వేరే జంతువులతో పోల్చుకోలేదు, పక్షిరాజుతో పోల్చుకున్నాడు. ఈ పక్షిరాజు ఇక్కడ ఎవరంటే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చేశాడు పక్షిరాజు? 3వ వచనం కొనసాగిద్దామా. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం చూద్దామా. ఏం చేశాడు పక్షిరాజు? లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పై కొమ్మను పట్టుకొనెను.
దేవదారు వృక్షం అంటే చాలా ఎత్తుగా ఎదిగే వృక్షం. సింధూర వృక్షం అంటే బలమైన వృక్షము. దేవదారు వృక్షం అంటే ఎత్తుగా ఎదిగే వృక్షం. ఆ ఎత్తుగా ఎదిగే వృక్షం మీదికి పక్షిరాజు వచ్చి వాలి ఏం చేసిందంట? ఏం చేసింది? అక్కడ చదవండి ఏం చేసిందో. ఓపెన్ బుక్ సిస్టమ్. ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే ప్రశ్నలు అడగబడతాయి, చూచి జవాబు చెప్పవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసింది పక్షిరాజు? లెబానోను పర్వతము వద్దకు వచ్చి ఒక దేవదారు వృక్షము యొక్క పై కొమ్మను పట్టుకొని 4వ వచనం కొనసాగిద్దామా. అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న ఒక పురమందు దానిని నాటెను. ఏం చేసింది? మనకు ఇంకా చాలా చాలా స్పష్టంగా దేవుడు తెలుగులోనే చెబుతున్నాడు, మనకు ఇంకా వేరే భాషలో చెప్పట్లేదు, అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాడు. ఈ పక్షిరాజు దేవదారు వృక్షం యొక్క చిగుళ్ళు పై యొక్క లేత కొమ్మను త్రుంచి అది తీసుకొని వెళ్ళి ఏం చేసిందంట? వర్తకులున్న దేశమందు అది నాటింది. ఎక్కడైనా పక్షిరాజు వృక్షాలు నాటుతాయా? గద్దలు ఎక్కడైనా చెట్లను నాటడం చూసారా? బీజ వ్యాప్తి మనం చూసాం. ఏంటి? పక్షుల ద్వారా బీజ వ్యాప్తి జరుగుతుంది. తర్వాత గాలి ద్వారా ఈ యొక్క బీజ వ్యాప్తి జరిగి అడవులు విస్తరిస్తాయి. కానీ పక్షులు ఎక్కడైనా కొమ్మను తీసుకొని వెళ్ళి నాటుతాయా? దానికి నాటే శక్తి ఉందా? పక్షి అలా విసిరివేసి వెళుతుంది. కానీ ఈ పక్షిరాజు ఎవరు అనుకున్నాము? దేవుడు అనుకున్నాం. దేవుడు ఏం చేస్తాడట? ఒక కొమ్మను తీసుకొని వెళ్ళి ఒక చోట నాటాడు. అది ఎక్కడ నాటాడో చూడండి. 5వ వచనము చూడండి. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లు. గన్నేరు చెట్టు తెలుసా ఎవరికైనా? గన్నేరు చెట్టు చూసారా? గన్నేరు చెట్టు ఎలాగుంటుందో? గన్నేరు చెట్టు మనకు మన ఫెన్సింగ్లో పెట్టుకునేవారు. గన్నేరు చెట్టు గులాబీ పువ్వులాగా ఉంటాయి పువ్వులు, దాని ఆకులు పొడవుగా ఉంటాయి. అది కొంచెం నీరు ఉన్న గన్నేరు చెట్టు ఎదుగుతుంది, బ్రతుకుతుంది. ఆ గన్నేరు చెట్టు ఆకులు కొంచెం వగరుగా ఉంటాయి. మనం దాన్ని త్రుంచితే ఒక విధమైన స్రవము స్రవించి మన చేతులు కాస్త మనం నోట్లో పెట్టుకుంటే రుచి వగరుగా ఉంటుంది గన్నేరు. అయితే ఏ చెట్టు తీసుకున్నది పక్షిరాజు? ఎస్, హల్లెలూయా. ఏ చెట్టు తీసుకుంది పక్షిరాజు? దేవదారు యొక్క వృక్షం యొక్క పై కొమ్మను త్రుంచింది. తీసుకొని వచ్చి ఎలాగూ నాటింది? గన్నేరు చెట్టు వలె నాటింది. ఎక్కడ నాటింది? 5వ వచనంలో చూడండి. విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దానిని నాటెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎక్కడ నాటింది? అది బాగుగా సేద్యము చేయబడిన భూమిలో, విస్తారమైన నీరు కలిగిన ప్రదేశములో పక్షిరాజు లెబానోను యొక్క దేవదారు వృక్షము యొక్క కొమ్మను త్రుంచి అక్కడ నాటింది. తర్వాత చూడండి 6వ వచనంలో చూడండి, కొనసాగించండి. 6వ వచనంలో పెద్దగా చదువుదాం. అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయను. ఏ చెట్టు నాటింది పక్షిరాజు? దేవదారు వృక్షము యొక్క చెట్టు నాటింది. ఏ చెట్టు అయింది? ద్రాక్షవల్లి అయింది. అదేంటి? సీతాఫల చెట్టు నాటితే సీతాఫలం కావాలి, జామ చెట్టు నాటితే జామ చెట్టు కావాలి, మామిడి చెట్టు నాటితే మామిడి కొమ్మ నాటితే మామిడి చెట్టు కావాలి. ఇక్కడ ఏ కొమ్మ నాటింది? దేవదారు కొమ్మను నాటితే ఏ కొమ్మ అయింది? ఏ చెట్టు అయింది? ఎక్కడ? ద్రాక్షవల్లి అయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన కథ, ఇది నా కథ, మీ కథ. మనమందరం కూడా ఎక్కడో ఉన్నవారము. దేవుడు మనల్ని త్రుంచి ఇక్కడ నాటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ స్థలము? బాగుగా సేద్యము చేయబడి విస్తారముగా పారు నీరు గల ప్రదేశం. ఒకప్పుడు ఎలాగుండే ఇక్కడ అయ్యగారు వర్ణించారు. ఇక్కడ ఏమీ లేకుండే ఒకప్పుడు. దేవుడు ఏం చేశాడు? నన్ను నాటడానికి ఈ స్థలాన్ని దేవుడు పరిశుభ్రపరిచి
ఇక్కడ దేవుడు మనల్ని నాటాడు. ఇది విస్తారమైన పారు నీరు గల ప్రదేశం. హల్లెలూయా, హల్లెలూయా. నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఆదివారము వాక్యము, యానివర్సరీ వాక్యము, శనివారము వాక్యము, బుధవారము వాక్యము, ప్రతిరోజు వాక్యమే, ఉదయకాలము వాక్యమే, రాత్రి కూడా వాక్యమే. ఎందుకు దేవుడు వాక్యాన్ని ఇక్కడ ఉంచుతున్నాడంటే నాటిన చెట్టు అది ఎదగాలి, నాటిన చెట్టు అది ఫలించాలి. నీకై నువ్వు రాలేదు ఇక్కడికి. ఏ చెట్టు అయినా వెళ్ళింది అక్కడ ఉంటానని చెట్టు వెళుతుందా? ఏ చెట్టు కూడా వెళ్ళదు. నేను రోడ్డు పక్కన ఉంటానంటే నేను వెళితే అక్కడ ఉంటే నేను ఉండగలుగుతానా? ఉండలేను. ఎందుకు? అది నాటిన వాని చిత్తం. ఎక్కడ నాటాలో ఆయనకు తెలుసు. కాబట్టి నేను ఎక్కడ పడితే నేను అక్కడికి వెళ్ళి ఉంటాను, ఇక్కడ వెళ్ళి ఉంటానంటే అది కుదరదు. దేవుడు నిన్ను ఎక్కడ నాటాడో నీవు అక్కడ ఉండాలి. నేను ఎక్కడ దేవుడు నన్ను నాటాడో నేను అక్కడ ఉండాలి. ఎందుకు నాటాడు? విస్తారమైన సేద్యము విస్తారమైన పారు నీరు గల ఈ ప్రదేశంలో దేవుడు నాటాడు. తర్వాత చూడండి ప్రియులారా, ఏమంటున్నాడు గమనించండి. మనము ఉన్న ప్రదేశాన్ని దేవుడు ఏమంటాడు చూడండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము చూసినట్లయితే చూడండి 7వ వచనంలో గమనించండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 7వ వచనం చదువుదామా? దయచేసి అందరం కూడా చదువుదామా? నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడైన యెహోవా నన్ను ఎడారిలో ఉంచడు, నా దేవుడైన యెహోవా నన్ను అడవిలో ఉంచడు. నా దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి ప్రదేశములో, మంచి దేశములో దేవుడు ప్రవేశపెట్టును. ఎలాంటి దేశం అని కొనసాగించండి. 7వ వచనం కొనసాగించండి. ద్వితీయోపదేశ కాండం 8, 7వ వచనం కొనసాగించండి. అది నీరు నీటి వాకులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములు గల దేశము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది కొండలలో నుండి పారే నీరు అనగా ఎక్కడి నుంచో దైవజనులు వచ్చి ఇక్కడికి నీరు ఇక్కడ ప్రవహింప చేస్తారు. లోయలలో నుండి వచ్చు నీరు ఇక్కడ ఉన్న స్థానికులు దేవుని యొక్క వాక్యము బోధిస్తారు. అది పై నుండి వచ్చి కురియు నీరు, వర్షము దేవుడు కురిపిస్తాడు. పరిశుద్ధాత్మ వర్షము కురిపించి ఆయన వాక్యమును కుమ్మరిస్తాడు. ఏంటంటే ప్రభు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు బ్రతకాలి, ప్రతి చెట్టు ఫలించాలి, ప్రతి చెట్టు అది విస్తారముగా ప్రభు మహిమ కొరకు జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఏ చెట్టు ఇక్కడ మనం చూసాము? ఏ చెట్టు? 6వ వచనంలో ఏ చెట్టు చూసాము? యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనంలో అది పైకి పెరుగాక విస్తారముగా వ్యాపించి ఫలించి గొప్ప ద్రాక్షవల్లి ఆయను. ఈ ద్రాక్షవల్లి ఉన్న ప్రతి ఈ యొక్క చెట్టు ఈ యొక్క సముదాయాన్ని ఏమంటారు? బత్తాయి చెట్టు ఉన్న ఆ తోటను ఏమంటారు? బత్తాయి తోట అంటారు. నిమ్మ చెట్లున్న తోటను ఏమంటారు? నిమ్మ తోట. మామిడి చెట్టు మామిడి తోట. మరి ద్రాక్షవల్లి ఉన్న ఈ తోటను ఏమంటారు? ద్రాక్ష తోట. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా? హల్లెలూయా, హల్లెలూయా. నీవు బయట ఎలాంటి స్వభావం ఉన్నా ఇక్కడికి వస్తే నువ్వు ఎలాగో మారిపోవాలి? ద్రాక్ష చెట్టు వలె నీవు మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాలో ఉన్న ద్వేషం, నేను వేరే ప్రాంతం, నా బ్యాక్గ్రౌండ్ వేరు, నా ఫ్యామిలీ వేరు, నా యొక్క మెంటాలిటీ వేరు, నా యొక్క సమస్తము వేరు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఈ సంఘానికి తీసుకొని వచ్చి నాటిన తర్వాత నేను ఎలాగో మారిపోవాలంటే నేను ద్రాక్షవల్లి వల్లే మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్షవల్లి యొక్క దాని లక్షణం ఏంటి? ద్రాక్షవల్లి యొక్క లక్షణం ఏంటి? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో దయచేసి గమనించినట్టయితే ద్రాక్షవల్లి యొక్క లక్షణాన్ని మనం చూద్దామా? చూడండి 9వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 9వ అధ్యాయము 12వ వచనం ద్రాక్షవల్లి యొక్క లక్షణం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం చదువుదామా? అటు పెద్ద చదువుదాం. అందరూ అర్థం చేసుకోవాలి. మనకున్న సమయానికి ముగించుకోబోతున్నాము. వచ్చిన వారందరూ కూడా తప్పకుండా వాక్యమును గ్రహించాలి.
మనము చదువుతున్నది ఎప్పుడో మన మనసులో అది తడుతుంది. ఇంటికి వెళితే చదువుకోమంటే ఆ అధ్యాయం మనం చూడలేము, ఆ వచనం మనం చదవలేము, మనకు అర్థం కూడా కాదు. ఇప్పుడు మనం చదువుతుంటే చక్కగా అర్థం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం ఏమంటుంది చూడండి. అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లి నడుగగా ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ద్రాక్షవల్లి యొక్క లక్షణం ఏంటి? దేవునిని సంతోషపెట్టాలి, మానవులను సంతోషపెట్టాలి. అది మన ద్వారా దేవుడు కోరే ఆయన యొక్క చిత్తం. నేను ఎలాగుండాలి? నా ఇంటి వారిని సంతోషపెట్టాలి, తర్వాత దేవుని కూడా నేను సంతోషపెట్టాలి. నేను మానవులనే సంతోషపెడతాను, నేను దేవుని సంతోషపెట్టానంటే అది ద్రాక్షవల్లి యొక్క లక్షణము కాదు. నేను దేవునే సంతోషపెడతాను, నేను మానవుని సంతోషపెట్టానంటే అది కూడా దేవుని లక్షణము కాదు. నీవు దేవుని సంతోషపెట్టాలి అంటే దేవునివి దేవునికి ఇవ్వాలి, మానవులకు ఇచ్చే సన్మానము మానవులకు ఇవ్వాలి, మానవులకు ఇచ్చే గౌరవము మనుషులకు ఇవ్వాలి, దేవునికి ఇచ్చే గౌరవము కూడా దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎటు కూడా మొగ్గు చూపకుండా బ్యాలెన్స్ అంటారు చూసారా, సరిగా ఉండాలి. ఇటు నేను దేవుని సంతోషపెట్టాలి, తర్వాత ఇటు మనుషుని కూడా నేను సేవ అని ఉరికొచ్చి నా ఇంటి వారిని బాధ పెడితే అది ద్రాక్షవల్లి యొక్క లక్షణము కాదు. నేను ఇంట్లోనే ఉంటాను సేవకు పోనంటే అది కూడా ద్రాక్షవల్లి లక్షణము కాదు. ద్రాక్షవల్లి ఏంటి? దేవునిని మానవులను సంతోషపెట్టేది ద్రాక్షవల్లి యొక్క లక్షణం. చూడండి యెషయా గ్రంథం 27వ అధ్యాయం గమనించండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయము, యెషయా గ్రంథం 27వ అధ్యాయము 22వ వచనం చదువుదామా? యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనము. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దాని గూర్చి పాడుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ దినమున మనోహరమగు ద్రాక్షవనముండును? మార్చి నెల 2వ తారీఖు 2025వ సంవత్సరమున మోరియా సంఘం అనే ఒక ద్రాక్షవనముండును. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ద్రాక్షవల్లులము. ఇది ద్రాక్ష యొక్క వనం, ఇది ద్రాక్షవనం. ఆ దినమున ఈ దినమున ఒక మనోహరమైన ద్రాక్షవనమున్నది ఇక్కడ. ఈ ద్రాక్షవనం గురించి మీరు పాడండి. ఇది ఎలాగుంది? ఒకప్పుడు ఎలాగుండే స్థలం ఇప్పుడు ఎలాగైపోయింది? ఒకప్పుడు రక్షించబడక మునుపు ఈ ద్రాక్షవల్లి ఎలాగుండే ఇప్పుడు ఎలాగైపోయింది? ఎంత చక్కగా ఉంది అని ఆ ద్రాక్షవనం గురించి పాడమంటున్నాడు దేవుడు. 3వ వచనం చూద్దామా? యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం చూద్దామా? 27వ అధ్యాయం 3వ వచనము. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కాపు చేయుచున్నారు ఈ ద్రాక్షవనమును? ఏమంటుంది? యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. సంఘ కాపరి ఉన్నాడు, సంఘ నాయకత్వం ఉంది, కానీ కాచేది ఎవరు ఈ ద్రాక్షవనాన్ని? దేవుడు కాపు కాస్తున్నాడు. దేవుడి యొక్క కాపుదల రాత్రి పగళ్ళు ఆయన ఈ ద్రాక్షవనాన్ని కాపు కాస్తున్నాడు. నీకు తెలుసా? నాకు తెలుసా? తెలియదు ప్రియులారా. మనం అనుకుంటాం ఏంటంటే ఆ మోరియా సంఘంలో ఒక మెంబర్ అనుకుంటాం. అది కాదు ప్రియులారా. దేవుడు మనల్ని నాటాడు, దేవుడు మనల్ని కాపు కాస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడో చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. 27వ అధ్యాయము 3వ వచనం కొనసాగించండి. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. వ్యవసాయదారుడు ఎప్పుడు నీరు కడతాడు ద్రాక్షవనానికి, తోటలకు? ఉదయ కాలం. మూట ఉండే మనకుండే తెలంగాణలో మూట. అరే మూట కొట్టడానికి వెళ్ళరా అంటే ఎప్పుడు వెళ్ళేవారు మూట కొట్టడానికి? చుక్క పొడిచిందిరా, లేరా లేచి మూట కొట్టురా అంటే ఏంటి? పొలానికి నీళ్ళు పెట్టురా. ఎప్పుడు నీళ్ళు పెడతారు పొలానికి? ఉదయముననే, వేకువ జామున సూర్యుడు ఉదయించగా మునిపే పొలానికి నీరు పెట్టాలి. తర్వాత ఎప్పుడు పెడతారు? సరే మర్చిపోయారు అనుకోండి, ఆ చేత కాలేదు రైతుకు, ఎప్పుడు పెడతాడు? తర్వాత సాయంకాలం. ఆ మల్లె తోటలకు, గులాబీ తోటలకు, సంబంగి తోటలకు ఎప్పుడు పెడతారు వ్యవసాయదారుడు?
సూర్యుడు అస్తమించిన తర్వాత నీరు కడతాడు. ఎందుకు? అప్పుడు ఆ నీరు పీల్చుకొని ఆ చెట్టు చక్కగా ఎదుగుతుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? యెహోవాను నేను దానిని కాపు కాయచున్నాను. ప్రతి నిమిషమున ఓపెన్ చేయగానే, వాట్సాప్ ఓపెన్ చేయగానే వాక్యం, ఉదయకాలం లేగానే వాక్యం, గంటకు వాక్యం, ప్రతిరోజు వాక్యం, ప్రతి వారము వాక్యమే. ఏంటి? యెహోవాను నేను ప్రతి నిమిషమున ఈ ద్రాక్ష తోటకు నీరు కట్టుచున్నాను. ఇంకేమంటున్నాడు చూడండి, ఎవడును దీని మీదికి రాకుండా దివారాత్రము దానిని కాపాడుచున్నాను. హల్లెలూయా. దివారాత్రములు కంటి పాపవలే కాచియా, దివారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగా హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దివారాత్రములు కాపు కాసేవారు ఎవరు? మనల్ని దేవుడు కాపు కాస్తున్నాడు. ప్రతి నిమిషమున నీరు పెట్టేది ఎవరు? మనకు దేవుడు నీరు పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు? దివారాత్రము ఎవడును దాని మీదకి రాకుండా యెహోవాను నేను దానికి కాపు చేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు కాపు చేయుచున్నాడు అంటే ఏంటంటే మనము ఫలించాలి, మనము ఎదగాలి, మనము వ్యాపించాలి, మనము విస్తరించాలి. ఎందుకు ద్రాక్షవల్లి వలె నాటాడంటే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నాటబడిన ద్రాక్షవల్లి ఎవరితో అంటుకట్టబడాలి? ప్రభుతో. యేసు ప్రభు ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ప్రభుతో మనము సహవాసము చేయాలి, ప్రభు వైపు మనము ఉండాలి, ప్రభు వైపు మనము చూడాలి, ప్రభు యొక్క వాక్యమును మనము స్వీకరించాలి, ప్రభు యొక్క వాక్యమును మనము దాన్ని త్రాగాలి, దాని బలము తీసుకోవాలి, మనము విస్తారముగా ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అది ప్రభు యొక్క చిత్తము. ప్రియులారా, చూడండి ప్రియులారా, ఆ వేరు ఎంత లోతుగా వెళితే చెట్టుకు అంత, వేరు ఎంత లోతుగా వెళితే చెట్టుకు అంత బలం. కాబట్టి మన పని ఏంటి? మన వేరు లోతుగా పంపించే పని మనది. వాక్యము స్వీకరించాలి, వాక్యమును అంగీకరించాలి, వాక్యమును మనము గ్రహిస్తూ ఉంటే మన వేరు లోపలికి వెళుతుంది. ప్రియులారా, వేరు ఎంత లోపలికి వెళితే చూడండి, యెషయా గ్రంథం 34వ అధ్యాయము, యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథం 34వ అధ్యాయము, యెషయా గ్రంథం 34వ అధ్యాయంలో చూస్తే 37వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 31వ వచనం చూడండి. 37వ అధ్యాయము యెషయా గ్రంథం 37, 31వ వచనం చూద్దామా దయచేసి? అందరం కలిసి చదువుదాము, అందరం కలిసి. యూద వంశము తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేరు ఎంత లోతుగా వెళితే అది ఆ పైన అంత విస్తారముగా ఫలించును. ఇప్పుడు మనము ఆలోచన చేద్దాము, పరిశీలించుకుందాం. నా వేరు ఎంత లోతుగా ఉన్నది? ఈ మందిరములో దేవుడు నన్ను నాటాడు. నా తండ్రి నాటని ప్రతి మొక్క డాష్, నా తండ్రి నాటని ప్రతి మొక్క. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును. దేవుడు నాటనిది నీవు ఇక్కడ ఉండలేవు.
దేవుడు నాటంది నీవు ఇక్కడ మనుగడ కొనసాగించలేవు. దేవుడు నాటితేనే మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఎవరో వచ్చారు, సాక్ష్యాలు ఉంటాయి, కానీ మనము దేవుని యొక్క ప్రణాళిక అర్థం చేసుకోవాలంటే నన్ను నాటింది దేవుడు, నన్ను కాపు కాసేది దేవుడు, నాకు నీరు కట్టేది దేవుడు. ఎవడునో నా మీదికి రాకుండా దివారాత్రము వాచ్మెన్గా, ఒక కాపలాదారుగా, ఒక సెక్యూరిటీ గార్డుగా ఉన్నది దేవుడే. సంఘ కాపరి ఉన్నాడు దేవుడు, వారి ద్వారా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాడు పిల్లారా. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? నా వేరును లోపలికి నేను తన్నాలి. నా వేరు ఎంత లోపలిగా ఉంటే అంత పైకి నేను ఎదిగి ఫలిస్తాను. ఏంటి వేరు లోపలికి వెళ్ళడం అంటే ఏంటి ప్రియులారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక వేరు లోపలికి వెళ్ళడం అంటే, వేరు లోపలికి తన్నడం అంటే ఏంటో చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 18 వచనముకు కలిసిన భాగంలో మనకు అవసరమైన వాక్యం మాత్రమే చదువుదాం. వేరు లోపలికి తన్నడం అంటే ఏంటో చూడండి. 3వ అధ్యాయము చూడండి. ప్రేమయందు అందరు చూస్తున్నారు కదా. ఎందుకంటే దేవుడు ప్రతి వారికి ఎవరి ఐక్యూ వారికి ఇచ్చాడు. ప్రతి వారికి తెలివి తేటలు దేవుడు ఎవరికి వారికి ఇచ్చాడు. వాక్యం చదువుతుంటే దేవుడు నీతో ఇంకో రీతిగా మాట్లాడతాడు. దేవుడు నీతో ఇంకో అద్భుతమైన విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. కాబట్టి మనం వాక్యం చదివితే దేవుని యొక్క ఉద్దేశం మనం గ్రహించగలుగుతాం. ఏమంటున్నాడు అక్కడ? ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎంతో గ్రహించుటకు. హల్లెలూయా. వేరు పారడం అంటే ఏంటంటే దేవుని ప్రేమను మనము తెలుసుకోవాలి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా శాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేరు పారడం అంటే దేవుని ప్రేమ లోతు, ఎత్తు, పొడుగు, వెడల్పు ఎంతో గ్రహించడమే వేరు పారడం. వాక్యము వింటూ ఉంటే దేవుని ప్రేమను మనము తెలుసుకోవాలి. వాక్యము వింటూ ఉంటే దేవుని ప్రేమ మన పట్ల ఎంత ఉందో గ్రహించాలి. అప్పుడే మనము పైకి ఎదిగి మనము విస్తారముగా ఫలించగలుగుతాము. రెండవ అర్థము చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము వేరు పారడం అంటే ఏంటో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే 6-7 వచనాలు కలిసిన భాగంలో చూసినట్లయితే చూడండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. వేరు పారడం అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసు నాథుని మేలులు తలంచి, యేసు నాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేరు పారడం అంటే దేవుని ప్రేమను తెలుసుకోవడము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలోనే మనము ఉండాలి. ఇంకా వేరేది మనకు అవసరం లేదు.
వేరే పాలిటిక్స్ కానీ వేరే విషయాలు మనకు అవసరం లేదు. వాక్యము వినాలి, వాక్యము గ్రహిస్తూ ఉండాలి. అది మన కర్తవ్యం, ప్రభు మనకిచ్చిన బాధ్యత, ఆయన మన కొరకు చేసిన ఏర్పాటు. కొనసాగిద్దామా? 7వ వచనం కొనసాగిద్దామా? యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం కొనసాగిద్దామా? ముందుకు వెళ్దాం. ఇంకా మనకు టైం ఎంత ఉంది? 15 నిమిషాలు టైం ఉంది. ఇంకా కరెక్ట్ 15 నిమిషాలు మనం ముగించుకోబోతున్నాం. కరెక్ట్ 15 నిమిషాలలో ముగించుకోబోతున్నాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం కొనసాగిద్దామా? గొప్ప ద్రాక్షవల్లి ఆయను, దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచున్నాను. ఏ పక్షిరాజు వైపున? ఏ పక్షి అయితే నాటాడో ఆ పక్షి అనగా దేవుని వైపున ఆ కొమ్మలు దాని అటు అల్లుకొనుచుండెను, దాని వేళ్ళు క్రిందికి తన్నుచుండెను. వాక్యము గ్రహిస్తుంది, వాక్యమును అంగీకరిస్తుంది, దేవుని ప్రేమను తెలుసుకుంటుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. దేవుని వైపు ఆ కొమ్మలు అటు చాపి దాని వేళ్ళు క్రిందికి తన్నుచుండెను. ఏమంటున్నాడు? అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసాను. అబ్బా, ఎంత చక్కగా పెరుగుతుందో ఈ మోరియా సంఘంలో ఉన్న ప్రతి ద్రాక్షవల్లి ఎంత చక్కగా ఎదుగుతుందంటే ఆ పక్షిరాజు వైపున కొమ్మలు అల్లుకొనుచు వేరు క్రిందికి తన్నుచు అది విస్తారముగా ఫలించుచుండెను. తర్వాత 7వ వచనం కొనసాగిద్దామా? ఆ పెద్ద రెక్కలను విస్తారమైన ఈకలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. ఇది డేంజర్, ప్రమాదం, హెచ్చరిక. ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. వాడెవడు? వాడు సాతాను. వాడు ఎలాగున్నాడు? సేమ్ దేవుడు ఎలా ఉన్నాడు? గొప్ప ఈకలు, తర్వాత గొప్ప పొడుగైన రెక్కలు, గొప్ప ఈకలు కలిగిన సేమ్ దేవునిలాగానే ఉన్నాడు. వాడెక్కడ తిరుగుతున్నాడు? వాడు ఈ ద్రాక్షవనం మీదనే తిరుగుతున్నాడు. హల్లెలూయా! ఎంత ప్రమాదం చూడండి, ఎంత హెచ్చరిక చూడండి. నాటిన పక్షిరాజేమో అక్కడ ఉండి మనకు నీరు కడుతున్నాడు. వీడు మనం నాటలేదు, వీడు మనకి ఏం చేయలేదు. వాడు కూడా వచ్చి ఈ ద్రాక్షవనం మీద అలా తిరుగుతుంటే ఈ చక్కగా ఎదుగుచున్న ద్రాక్షవల్లి ఏం చేసిందంటే వాని వైపు చూసింది. ప్రియులారా, వాని వైపు చూసింది. అది ప్రమాదం. హల్లెలూయా! హల్లెలూయా! ఎవరు మనం రక్షించారు? ఎవరి నడిపింపులో మనం రక్షణలోకి వచ్చాము? ఎక్కడ నాటబడ్డాము? ఎవరు నీరు కడుతున్నారు? ఒకప్పుడు ఎలాగుండే, ఇప్పుడు ఎలాగైంది? ఏమి గ్రహించకుండా వాని వైపు చూస్తుంది. ప్రియులారా, ఏం జరిగిందో చూడండి. 7వ వచనం చూడండి ప్రియులారా. 7వ వచనంలో ఆ చెట్టు శాఖలను బాగుగా చూద్దామా? ముందుకు వెళ్తున్నాం. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షవల్లి అగునట్లుగా అది విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను. అది దేవుడు ఏమి తక్కువ చేయలేదు. దేవుడు సేద్యం చేయబడిన భూమిలో నాటాడు. ఎక్కడోనా మనకి రక్షణ ఇచ్చాడు, నీరు కడుతున్నాడు, కాపు కాస్తున్నాడు, దివారాత్రములు దాన్ని కాయుచున్నాడు. బాగుగా నాటబడి బగుగా ఫలించుచున్నను. అయినప్పటికీ ఏం జరిగిందంటే చూడండి, ఆ పక్షిరాజు తనకు నీరు ఎవడు? సాతాను తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. ఇటువైపు వెళ్తున్న వేళ్ళు శాఖలు ఏం చేసింది? అది అపవాది వైపుకు త్రిప్పుతున్నది. అపవాది వైపునకు వేళ్లను త్రిప్పుచున్నది, దాని శాఖలను అటు విడుస్తున్నది. కానీ వారు నీరు కట్టేవాడు కాడు, వాడు కాపు కాసేవాడు కాడు, వాడు మన కొరకు ప్రాణం ఇచ్చిన వాడు కూడా కాడు ప్రియులారా. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుని వైపు చూడకుండా లోకము వైపు, అపవాది వైపు చూసి మన బ్రతుకును మనమే నశింపజేసుకొనిచున్నాము. పైకి వేళ్ళు తన్నుతుంటే ఏమవుతుంది? చెట్టు ఏమవుతుంది? చెట్లు వేళ్ళు పైకి వస్తే ఏమవుతుందమ్మా? బ్రతుకుతుందా? చేస్తుందా? చచ్చిపోతుంది. వేళ్ళు పైకి వస్తుంటే నీవు వేళ్ళు తన్నుకుంటే నువ్వేమైపోతావు? నువ్వు చచ్చిపోతావు, నశించిపోతావు. నీ వేరు లోతుగా నువ్వు విడిస్తే ఏమవుతావు? ఫలిస్తావు, బ్రతుకుతావు, అందరికీ ఆశీర్వాదకరముగా, దేవునికి మానవులకు నువ్వు దీవెనకరముగా ఉంటావు. కానీ నువ్వు దేవుని వైపు చూచుట మాని నువ్వు అపవాది వైపు, లోకము వైపు, మరొక దొంగ వైపు నువ్వు చూస్తున్నట్లయితే ఇక్కడే ఉంటావు.
ఇక్కడ ఉండగా నీ వేర్లు ఏమవుతున్నాయి? పైకి వస్తున్నాయి. నీ వేర్లు పైకి తన్నుకుంటున్నావు. పైకి తన్నుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవల్లని తన పాదుల కాలువను వాని వైపు విడిచెను. దేవుడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. నీకై నీవు నీ బ్రతుకు నశింప చేసుకుంటే దేవుడు కూడా ఏం చేయలేడు. పిల్లారా, అంటారు కదా, బ్రహ్మదేవుడు వచ్చినా నీకు నీకు నిన్ను ఎవడు కూడా అంటాడు. చూసారా లోకంలో సామెత. దేవుడు ఏం చేస్తాడు? నీకై నీవు వేళ్ళు పైకి తన్నుకుంటే దేవుడు నేను ఏం చేస్తాడు? నువ్వు వాక్యం గ్రహించకుండా, నువ్వు వాక్యమును వినకుండా, నువ్వు ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, నువ్వు దేవుని ప్రేమను గ్రహించకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఎంత చేస్తాడు? సేద్యము చేయబడిన భూమిలో నాటాడు, నీకు సమస్త సదుపాయములు సమకూర్చాడు, ప్రతి నిమిషంలో నీరు కడుతున్నాడు. నువ్వు నీరు త్రాగకుండా, వాక్యమును వినకుండా, వాక్యము స్వీకరించకుండా ఉంటే దేవుడు కూడా నువ్వు ఏం చేయలేడు. పిల్లలు, ఏం జరిగిందో చూడండి. 7వ వచనం కొనసాగించండి. 8వ వచనం కొనసాగించండి. కావున నీవిలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా అట్టి ద్రాక్షవల్లి వృద్ధి నందున. చూసారా, అట్టి ఎందుకు వృద్ధి పొందడం లేదు? బాగుగా సేద్యము చేయబడిన భూమిలో నాటబడినప్పటికీ, బాగుగా నీరు కలిగిన విస్తారమైన పారు నీరు అంటే ఒక దగ్గర నీరు ఉంటే అది ఏమైపోతుంది? అది ఆకుపచ్చగా మారిపోతుంది. బావుల నీళ్ళు ఉంటాయి చూసారా, నీరు ఊరకపోతే ఆ ఉన్న నీరంతా కూడా నీరు మరలబడింది అంటారు తెలంగాణ భాషలో. మరలబడింది ఏంటంటే అది ఎందుకు పనికిరాదు ఆ నీరు. కానీ పారే నీరు ఉందో చూసారా, గోదావరి నీరు. ఆ గోదావరి ఎంత స్పీడ్లో వెళుతుంటే ఆ నీరు అంతా కూడా ప్యూరిఫై అయిపోతుంది, అంత స్వచ్ఛంగా మారిపోతుంది. కాబట్టి దేవుడు ఇక్కడ విస్తారముగా పారు నీరు కలిగిన ఇక్కడ నాటబడినప్పటికీ నీవు ఆ నీరు గ్రహించకుండా ఉంటే నీవు ఎండిపోతావు, నీకు ఫలములు ఉండవు, నీకు బ్రతుకు మనుగడనే ఉండదు ప్రియులారా. కాబట్టి ఏమంటున్నా, అట్టి ద్రాక్షవల్లి, అట్టి నీటి ఓరన నాటబడిన ద్రాక్షవల్లి ఏమో దేవుని వాక్యముని దివారాత్రముగా ధ్యానించే ద్రాక్షవల్లి. కానీ దేవుని వాక్యమును తృణీకరించి ఈ వాక్యము నాకు కాదు, ఇది నా కొరవు కాదు అని ఎవరైతే తృణీకరిస్తారో ఆ చెట్టు ఎండిపోతుంది. ఆ చెట్టు అట్టి ద్రాక్షవల్లి వృద్ధి నొందున. ఏమంటున్నాడు చూడండి 8వ వచనంలో, అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు. భద్రత లేదు, కాపుదల లేదు. అంటే దేవుడే మనల్ని విడిచిపెట్టిన పరిస్థితి. అంతకుముందేమో దివారాత్రములు నేను దాన్ని కాపు కాయచున్నాను అన్నాడు. ఎప్పుడు? నీ వాక్యమును స్వీకరించి నీ వేరు లోతుగా తన్నినప్పుడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏం చేయట్లేదు దేవుడు. జనులు వచ్చి నీ యొక్క పండ్లను కోస్తున్నారు. ఇంకేమంటున్నాడు చూడండి అక్కడ, ఇంకేం జరిగిందో చూడండి. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇక చిగిరింపవు. సేద్యగాండ్రు అంటే ఎవరు? వాక్యోపదేశకులు, సువార్థికులు, ప్రసంగికులు, దైవజనులు, సంఘ కాపరులు, ఇక సంఘంలో ఉన్న సంఘ పెద్దలు, బలపరిచేవారు, ధైర్యపరిచేవారు, ప్రోత్సాహపరిచేవారు, వీరందరూ కూడా సేద్యగాండ్రు. దేవుడు మన కొరకు ఎంతమంది ఉంచాడో తెలుసా సేద్యగాండ్రు? ఎందుకంటే మనము ఎండిపోకూడదు, మనము బ్రతకాలి, మనము జీవించాలి, మనము ఫలించాలని ప్రభు యొక్క ఉద్దేశం. అయితే నీవు అలాగూ కాకుండా నీ వేళ్లను వేరే వైపు తిప్పినట్లయితే నువ్వు ఎండిపోతావు, నీకు ఫలాలు ఉండవు. జనులు వచ్చి నీ ఫలాలు కోసి వేస్తారు, నీ ఉన్న చోటనే నువ్వు ఎండిపోతావు. ఎంత కాపు చేసినాను, ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినాను, ఏమంటున్నాడు అక్కడ? ఎంత కాపు చేసినాను దాని వేళ్ళు ఇక చిగిరింపవు. అంతే, దాని పని అయిపోయింది పీడరా, దాని పని అయిపోయింది. ఇంకేమంటాడు చూడండి, ఇంకేమంటాడు 10వ వచనం చూడండి. అది నాటబడినను వృద్ధి పొందున. నాటబడి దేవుని చేత నాటబడిన వృక్షము ఎందుకు ఎండిపోతుంది? దేవుడు కాపు కాస్తున్న ఆ ద్రాక్షవల్లి ఎందుకు ఎండిపోతుంది? ఎందుకంటే ఇదే కారణం. ప్రభు వైపు చూడకుండా వేరే వైపు చూస్తే మనము ఎండిపోతాము. ప్రభు వైపు చూచి వాక్యం వైపు చూస్తే మనము జీవిస్తాము, మనం ఫలిస్తాము. కాబట్టి ఏమంటున్నాడు? అది నాటబడినను వృద్ధి పొందున. ఇంకేమంటున్నాడు? తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా చిన్న గాలికే అక్కడ నీరు ఉన్నా ఎండిపోతుంది, గాలి ఉన్నా ఎండిపోతుంది. కారణం ఏంటంటే దాని వేర్లు పైకి తన్నుకోవడం వల్ల,
దానికే వేళ్ళు పైకి తన్నుకోవడం వల్ల గాలి ఉన్న నీరు ఉన్న అది చచ్చిపోతుంది, దానికి మనుగడ ఉండదు, దానికి భవిష్యత్తు ఉండదు, తన జీవితం యొక్క నాశనానికి అదే కారణం. దేవుడు మాత్రము కారణము కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేయగలిగినంత చేశాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆయనలో ఎదగాలి, ఆయనలో వేరు తన్నాలి, పైకి ఎదిగి మనము ఫలించాలి. ఇంకో మాట చూడండి, ఏమంటాడు 10వ వచనం చివరి భాగం చూద్దామా? అది నాటబడిన పాదిలోనే, ఇక్కడే ఉంది కానీ అది ఎండిపోతుంది. ఒక చెట్టు ఏమో బాగా పుష్పిస్తుంది, బాగా ఫలిస్తుంది, ఒక చెట్టు ఏమో ఎండిపోతుంది. అక్కడే ఉంది. ఎక్కడ నాటబడిందో అక్కడే ఉండి ఫలించే చెట్లు కొన్ని ఉంటే, ఎక్కడ నాటబడిందో అక్కడే ఉండి ఎండిపోయే చెట్లు కొన్ని ఉంటాయి. కాబట్టి ఈ సమయమున నీవు ఎండిపోతున్నావా, నీవు ఫలిస్తున్నావా? నీవు దేవుని సంకల్పములో ఉండి నీవు నీ మనుగడ కొనసాగిస్తున్నావా, లేదా దేవుని చిత్తాన్ని, ప్రభు యొక్క సంకల్పాన్ని తృణీకరించి నీవు ఎండిపోతున్నావా? ఎవరికి వారం పరీక్షించుకుందాం. చివరిగా ఒక వచనం మనం చదివి ముగించుకుందాం. లాస్ట్ రెఫరెన్స్ 2 నిమిషాలు ముగించుకుందాం. 12:30 అవుతుంది. 2 నిమిషాలు. ఏంటి అది? మత్తయి సువార్త 3వ అధ్యాయము. లాస్ట్ రెఫరెన్స్ ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయము. దయచేసి మనం గమనించినట్లయితే మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న హెచ్చరిక మాట చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము దయచేసి గమనించండి. 3వ అధ్యాయము ఏమంటున్నాడు? 10వ వచనం చదువుదామా దయచేసి. 3వ అధ్యాయము 10వ వచనము దయచేసి. లాస్ట్ రెఫరెన్స్ కాబట్టి అందరం చదువుదాం, ఇంకా దీని తర్వాత రెఫరెన్స్ ఉండదు. లాస్ట్ రెఫరెన్స్ కాబట్టి అందరం కలిసి బిగ్గర చదివి ముగించుకుందాం వాక్య ధ్యానాన్ని. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో చదువుదామా? ఇప్పుడే అంటే ఎప్పుడు? ఇప్పుడే అంటే దానికి ఇంకా వివరణ అవసరం లేదు కదా. ఆ దినం అంటే ఈ దినం అనుకున్నాం. ఇప్పుడే అంటే ఇప్పుడే, ఇదే సమయం 12:30కి. ఇప్పుడే ఏమంటున్నాడు? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. చూడండి ప్రియులారా, ఎక్కడ ఉంచబడి ఉన్నది గొడ్డలి? చెట్టు వేరు ఎక్కడ ఉండాలి? భూమి లోపల ఉండాలి. భూమి లోపల ఉంటే ఎవడైనా వెళ్ళి గొడ్డలు వేయగలుగుతాడా? ఎవరైనా వెళ్ళి వేరు దగ్గరికి వెళ్ళి గొడ్డలతో నరకగలుగుతాడా? ఎవరికి సాధ్యం కాదు. ఎందుకు గొడ్డలి చెట్ల వేరున ఉంచబడిందంటే ఆ వేరు పైకి వచ్చింది. చూసారా, గాలి చేత నశించిపోతుంది, ఎండిపోతుంది, జనులు పండ్లు కోసి వేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా గొడ్డలి కూడా వచ్చి దాన్ని నరుకుతుంది. ప్రియులారా, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. అదే పరిస్థితి మనకుంటే మనం ఏమైపోతాం? మన వేర్లు కిందకు ఉన్నాయా, పైకి ఉన్నాయా? మనం వాక్యంలో లోతుకు వెళుతున్నామా, పైకి ఎదిగి ఫలిస్తున్నామా, లేదా ఎండిపోతున్నామా? ఎవరికి వారు పరీక్షించుకుందాం. మన జాగ్రత్తలో మనం ఉండి ప్రభు యొక్క సన్నిధిలో ముందుకు సాగి చక్కని ద్రాక్షవల్లి వలె అభివృద్ధి పొంది ప్రభు కొరకు ఫలములు ఫలించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనకందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మంచిది. నిజంగా